నమః గురుహి ఓం వాగర్త. ఇంటికి పెద్ద కొడుకు ఎవరు? వాళ్ళకి విద్యార్థే లభతే విద్యా, మంచి విద్య బుద్ధి వచ్చింది. ఎందుకు అంటే తన యొక్క బుద్ధి. తల్లి తండ్రి భారత ఏతేషామ విరోధేన సహ కుటుంబాన సమేత సమేత శ్రీ శ్రీ వినాయక్. సో ఈ ఆకారంలో ఉండాలి. నమో బ్రహ్మణే నమో అస్తు. చేతిలో అక్షతలను తీసుకొని సిద్ధంగా ఉండండి. మనకు కార్యక్రమం అర్థమైందా? ఏదో మమ అన్నట్టుగా కాదు. ఠికి సృష్టించిన పార్వతీ పరమిష్ణో కృష్ణమధి విష్ణు వైష్ణవదే నరోరిత్రదిమే మత్వబుత్సః ప్రదత్. మీ దగ్గర ఏదైనా క్లాత్ ఉంటే దాంతో తూడ్చేయండి వాళ్ళ పాదాలకి, లేదంటే అట్లనే ముందు వచ్చేసి వాళ్ళ కాళ్ళని ఇట్లా తూడ్చేయండి అన్నమాట. స్టూడెంట్స్ అందరూ కూడా లేకపోతే హ్యాండ్ రైజ్ చేయండి. పశుపతిర్దేవస్య పత్నీ నమః, ఉగ్రస్య దేవాయ నమః, శర్వాయ దేవాయ నమః. తస్మాత్ బ్రాహ్మణేభ్యో వేదవిభ్యో రెండు చేతులు జోడించి మాత్రమే ప్రదక్షిణ చేయాలి. చేతులు జోడించి తస్మై బ్రహ్మ చ బ్రహ్మ. ఈ తల్లిదండ్రుల పాద పూజ కార్యక్రమాన్ని చూసి నేను కూడా చాలా ఇన్స్పైర్ అయ్యాను. ముఖ్యంగా ఇది మనం ఎక్కడో మిస్ అవుతూ ఉన్నాం. మరి మనము స్కూళ్ళల్లో మన యొక్క భారతీయ సనాతన ధర్మం, ప్రాచీన ధర్మంలో ఉన్నటువంటి ఇటువంటి సాంప్రదాయాలని మనం మిస్ అవుతూ ఉన్నాం. తల్లి తండ్రి వాళ్ళు ఇచ్చినటువంటి ఆశీర్వాదాలు పిల్లలకి ఎప్పటికీ కూడా ఉంటాయి. కానీ ఈరోజు ఏమైంది తెలుసా? పిల్లలు ఏమంటున్నారు, డాడీ నీకు తెలవదు, మమ్మీ నీకు తెలవదు, మీకు అసలు ఇప్పుడున్న ట్రెండ్స్, ఇప్పుడున్నటువంటి స్పీడు, ఇప్పుడున్నటువంటి అవేర్నెస్ మీకు తెలవట్లేదని తల్లిదండ్రులు పిల్లల్ని నోరు మూపేయట్లేదు, పిల్లలే తల్లిదండ్రులు నోరు మూపిస్తున్నారు. ఇది రివర్స్ అయింది. మరి ఇటువంటి పరిస్థితుల నుంచి మనం బయటకు రావాలి. బయటకు వచ్చి అద్భుతమైనటువంటి ఉన్నతమైనటువంటి సమాజాన్ని మనం నిర్మించాలి. మరి తల్లిదండ్రుల పూజ అనేది చాలా ఉత్కంఠభరితమైంది. నిజంగా కూడా ఆనందించదగ్గ విషయం. ఎట్టి పరిస్థితుల్లో మీరు స్కూల్కి పోయినా, ఉన్నత విద్యకు వెళ్ళినా, ఇంకేదైనా మంచి కార్యక్రమం చేయాలని మీరు బయలుదేరినా కానీ ముందుగా తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకొని మీరు ఆ గడప బయట కాలు పెట్టండి. మీకు అన్ని జయమే జరుగుతుందని విద్యార్థులకు ఈ సభ నుంచి నేను విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను.